ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. ఈ మధ్య కాలంలో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ట్రెండ్కి తగ్గట్టుగానే ఒక వర్డ్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి, బాయ్ ఫ్రెండ్ సిక్నెస్. మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. ఈ వర్డ్ అంటే ఏంటి సార్? అంటే దీని మీనింగ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అంటే ఆ సిచ్యుయేషన్స్ ఏ విధంగా ఉంటుంటాయి, ఆ పరిస్థితి ఏంటి అసలు? ప్రస్తుత సమాజంలో ఉషా గారు మొత్తం జీవన శైలి మారిపోయింది. అవును, ఉద్యోగాల స్టైల్స్ కూడా మారిపోయాయి. ఆ ఉద్యోగాలు, ఆ కొత్త ఉద్యోగాలు చాలా ఒత్తిడిని పట్టుకొస్తున్నాయి కదండి. వీటన్నిటితో కలిపి చాలా మానసిక సమస్యలు కూడా రోజు వింటూ ఉన్నాం, మరింత ముఖ్యంగా యువతలో. అలాంటి సమస్యలో మరొకటి చేరిందనమాట అండి ఆ జాబితాలో, బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ సిండ్రోమ్. ప్రేమలో పడినటువంటి జంటలు కానివ్వండి, లేదా మొదటిసారి లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి పార్ట్నర్స్ మధ్య కానివ్వండి, ఈ బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ సిండ్రోమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అని చాలామంది సైకాలజిస్టులు చెప్తూ ఉన్నారనమాట అండి. కొలంబియాలో దీని మీద ఒక రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. సో ఇది బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ సిండ్రోమ్ అన్నాం కదా, ఓన్లీ అమ్మాయిలకే ఉంటుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది యువకులకి, యువతలకి ఇద్దరికి ఉంటుంది, ఇద్దరికి సంబంధించి. కాకపోతే యువతుల్లో ఎక్కువ ఉంటుంది అనేటువంటిది రీసెర్చ్ చెప్తున్నటువంటి మాట. మరి అసలు ఏంటి లక్షణాలు ఏంటి? సో ఇదేమిటి అంటే అండి, మనం కాంటెక్స్ట్ ఈజీ చేయడానికి యువతల్లో చూద్దాం. సో ఇప్పుడు అబ్బాయిలు లేకపోతే ఆమె చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఆమె చేసే ప్రతి పని కూడా పార్ట్నర్తో చెప్పే చేస్తారు. సో ఏ నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళతో చెప్పే చేస్తారు. అంటే వీళ్ళు స్వతంత్రంగా తీసుకోరు. వీళ్ళు రోజు ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా వీళ్ళ ఆలోచనలంతా కూడా వాళ్ళ వైపే తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏ పని కావాల్సి వచ్చినా సరే వెంటనే వాళ్ళకే కాల్ చేస్తారు. వాళ్ళ మీద డిపెండెన్సీ అమాంతం పెరిగిపోతుంది. సో ఇది ప్రేమ కాదండి, అంటే ఇది ప్రేమే కదా ఒకరి మీద ఒకరు అని కాదు. అంటే అది ఒక స్థాయి దాటి వెళ్ళిపోతుంది, ఆ డిపెండెన్సీ పెరిగిపోయింది. ఎంత అంటే అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఉషా గారు. ఉదయాన్నే లెగిసిన వెంటనే ఇప్పుడు ఈ అమ్మాయిలు ఫోన్ చూస్తే ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ ఉండాలి, లేకపోతే అదో రకమైన బెంగ బాధ వెంటనే వచ్చేస్తుంది. సో వెంటనే లేదా కాల్ చేయాలి వాళ్ళు. సో ప్రతిసారి వీళ్ళు కాల్ చేసిన వెంటనే వాళ్ళు లిఫ్ట్ చేయాలి. అలా ఈ పాసెసివ్నెస్ పరిధి దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. చేతిలో ఉన్నట్టే ఉండాలి, అరచేతిలో ఉన్నట్టే ఉండాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఒకవేళ ఆ అబ్బాయి పార్ట్నరు అందుబాటులో లేకపోతే, ఒకవేళ ఏదో పనిలో ఉంటే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోయినా వీళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే వీళ్ళు అందుబాటులో లేరో అప్పుడు పూర్వం అలా ఉండేటువంటి వాళ్ళు కాదు అని ఒక ప్యారలల్ బయటకు తీసి, సో ఇంకొంచెం ఎక్కువ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అంటే ఇంకా ప్రతిదీ కూడా ఇంకా వీళ్ళే అనేటువంటి ఆ పాసెసివ్నెస్ పెరిగిపోతుంది అనమాట అండి. సో దీనివల్ల వచ్చే నష్టం ఏమిటండి? ఇలా చేయటం వల్ల రోజువారీ వీళ్ళు చేసేటువంటి ప్రాధాన్యతలు మారిపోతాయి. వాళ్ళు చేసేటువంటి పనులు ఆగిపోతాయి, ఫోకస్ ఉండదు, పని మీద ఫోకస్ ఉండదు. ఇప్పుడు సపోజ్ నేను మెసేజ్ పెట్టాను, నా పార్ట్నర్కి మెసేజ్ పెట్టాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా, నేను ఇక్కడ పని చేయను. రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు, ఎక్కడున్నాడు, ఏంటి అనేటువంటి ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. సో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివిటీస్ను కంటిన్యూస్గా ఫాలో చేయటం, స్టేటస్ని కంటిన్యూస్గా ఫాలో చేయటం, అసలు ఎక్కడున్నాడు, ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి, అంటే ఇంకా పనికిరాని విధంగా ఆలోచనలు అదే పనిగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఇవి లక్షణాలు. సో ఇవి రోజువారీ కార్యకలాపాల్లో మనకు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటే ఇది చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. మరి దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మరి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అంటే, దీనికి మెడిసిన్స్ అది ఏమి ఉండవండి. అడిక్ట్ అయిపోవడం, అంత డిపెండ్ అయిపోవడం, మనిషి ప్రెజెన్స్ని ఒక లిమిట్ దాటి కోరుకోవడం వల్ల మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ పాడవుతుంది, కెరియర్ పోతూ ఉంటుంది, సెల్ఫ్ దెబ్బతింటూ ఉంటుంది, హెల్త్ మీద ఫోకస్ ఉండదు, డే రొటీన్ మీద అవగాహన ఉండదు. ఏం చూసినా ప్రపంచం అంతా ఒక మనిషిలో మాత్రమే చూడగలిగినప్పుడు ఇంకేం కనిపించదు వాళ్ళకి. ఈ డిపెండెన్సీ, ఈ అట్రాక్షన్, ఈ కలిసి ఉండాలన్న భావన ఒక లైన్ దాటి వెళ్ళిపోయిన తర్వాత
ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది చాలా కదా. ఎక్కువ. ఎలా ఓవర్కమ్ చేయాలి వీటిని మరి ఇది పిల్లలు? ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఇది ఎలా వస్తుంది అనుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి పేరెంటింగ్లో కూడా అండి కొంతమంది పిల్లలు చూస్తే చాలా పాసెసివ్గా ఉంటారు. ఇప్పుడు కొన్ని బొమ్మలు విషయంలో కూడా అవును, ఆడుకునేటువంటి టైంలో గమనించవచ్చు మనం. అసలు వేరే వాళ్ళకి సివిలింగ్ కూడా తీసి ఇవ్వరు, ఇంకా వాళ్ళు పట్టుకుని పట్టుకుంటారు. అవును. సో అది రాను రాను పెరుగుతూ పోయింది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఇది నా బిలాంగింగ్ అని అనుకునేటప్పుడు ఇంక అసలు ఆ గిరి గీసుకుని దాంట్లోనే ఉంటుంటారండి. ఇంక ఇది వేరే వాళ్ళకి అస్సలు సంబంధం లేదు, ఇది సర్వస్వం నాదే అనేటువంటి ఒక భావన భావనకి తెలియకుండా వెళ్ళిపోతుంటారు. ఆ మైండ్లో ఉంటుంది. సో అలాంటి పిల్లల్లో సహజంగా ఈ లక్షణం ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే దీనికి మెడిసిన్స్ ఇట్లాంటివి ఏమీ కాదండి, సొంతంగా ఎవరికి వాళ్ళు మన ప్రాధాన్యతలు అంటే ఈరోజు మనం చేయాల్సినటువంటి ప్రాధాన్యతల మీదకి మన మైండ్ని డైవర్ట్ చేయటం, మన కుటుంబ సభ్యులు. సో మనం ఇప్పుడు కొత్తగా ఒక రిలేషన్ ఏర్పడింది కదా, సర్వస్వం అది కాదు. మనం ఇక్కడ ఉన్నాము అంటే మనకు కుటుంబం, మన శ్రేయాభిలాసులు, మన ఫ్రెండ్స్ ఉంటారు కదండి. సో వాళ్ళను కూడా అంతే ఈక్వల్గా మన రోజులో భాగం చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడటం, ఇప్పుడు కుటుంబంతో ఎక్కువ సమయం తగినంత సమయం గడపటం, సో వేరే ఫ్రెండ్స్తో తగినంత సమయం గడపటం చేయటం వల్ల మన యాక్టివిటీస్ రోజువారీ చేసేటువంటి యాక్టివిటీస్లో మనం నిమగ్నమై ఉండటం వల్ల దీని నుంచి ఆటోమేటిక్గా ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది, అది డైవర్ట్ అయిపోతారు అనమాట అండి. సో ఇది చేయాల్సినటువంటిది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇది చాలా కీలకమైనటువంటి వయసు యువతలో. ఇది సార్ కెరియర్ పోతుంది, కంప్లీట్ గా కెరియర్ పోతుంది. ఇప్పుడు చదువులో ఉన్నారు అంటే చదువు పోతుంది, కెరియర్ లో ఉన్నారంటే ఇనీషియల్ స్టేజ్ లో కెరియర్ లో చాలా చాలా ఇబ్బంది అదవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఆ డిపెండెన్సీ పెరిగిపోయినప్పుడు అసలు నేనేమి చేయలేదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తూ ఉంటే ఈ ఎపిసోడ్ పిల్లలకి ఎంత అవసరమో పేరెంట్స్ కూడా గమనించి, ఎవరైతే మా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో పిల్లలు ఎప్పుడైతే టీన్స్ వయసులోకి వెళ్ళిపోయిన తర్వాత మన వైపు కాకుండా మక్కువ వేరే వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నారు, అది ఒక లైన్ దాటిపోయి ఉంది. వాళ్ళ డే రొటీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంటాయి. మీ పిల్లల్లో కనుక బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ సిండ్రోమ్ అన్నది కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. దానికి చాలా వేస్ ఉంటుంటాయి, వాళ్ళు ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, మనం ఏ విధంగా ట్రాక్ తప్పించాలన్న వాటిపైన పూర్తి అనాలిసిస్ అండ్ దాంతోపాటు కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వండర్ఫుల్ టాపిక్ సుబ్బారావు గారు, ఎందుకంటే తెలియదు ఇటువంటివి చాలా చిన్నగా ఎక్కడో జరుగుతూ ఉంటుంటాయి, అవి ఫ్యూచర్కి ఎఫెక్ట్ పడుతుంటాయి. దానివల్ల ఫ్యామిలీ పిల్లలు చాలామంది దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేసి వీటి రూట్ కాజ్ని వెతికి మొక్కగా ఉన్నప్పుడే తుంచి పడేస్తే చాలా బెటర్ పిల్లలకైతే. మంచి టాపిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.